గ్రంథము 39వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన వాక్యాలను మనము చదువుదాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 39వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలిగినదిగా ఉన్నదా? లేదు లేదు. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కప్పిపెట్టి దాచును. దేని పాదమైన వాటి త్రొక్కువచ్చునైనను అని అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చు అని అయినను అది అనుకొనకయే ఉన్నది. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 16వ వచనం. దాని పిల్లలు తనవి కానట్లు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. ఒకసారి మాట నా వెనకాల అందరూ చెప్పండి. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న వేళలో నీ మాటలు మేము వినడానికి ఇక్కడ కూర్చున్నాం. నీ మాటలు మేము వినడానికి ఇక్కడ మేము నాయన సిద్ధంగా ఉన్నాం. ప్రభువా, సెలవిమ్ము నాయన, నీ దాసుడు ఆలకించుచున్నాడు. సెలవిమ్ము ప్రభువా, నీ బిడ్డలు ఆలకించుచున్నాడు. మాతో మాట్లాడండి నాయన, మా అందరితో మాట్లాడండి నాయన. మమ్మల్ని మీ సిలువ చాటును మరుగుపరుచుకోనండి నాయన. అయ్యా, నా జ్ఞానమును మరుగుపరిచి మీ జ్ఞానముతో మీరే నీ బిడ్డలతో మాట్లాడను నాయన. మా ఆత్మీయ ఆకలిని దప్పికను తీర్చమని కోరుకుంటూ యేసయ్య నామం పేరట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మానవుణ్ణి సృజించడానికి పూర్వము, అంటే దేవుడు మానవుణ్ణి చేయడానికి ముందు మానవునికి కావలసిన వాటినన్నిటినీ దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. భూమిని చేశాడు, ఆకాశమును చేశాడు, సూర్య చంద్ర నక్షత్రములను చేశాడు. ఆయన మానవునికి ఏది అవసరమైందో ఆ మానవునికి కావలసినటువంటి ప్రతిదాన్ని కూడా దేవుడు చేస్తూ వచ్చాడు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఎందుకు దేవుడు మానవుని కొరకు ఇవన్నీ చేశాడు అని అంటే, మనం బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు, వాక్యము చదువుతూ ఉన్నప్పుడు, వాక్యములో చాలా సందర్భాల్లో దేవుడు ప్రకృతిని చూపించి కొన్ని విషయాలు మనకు బోధిస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి సోమరివాడి దగ్గరికి, అంటే సోమరుడు అంటే పని చేయనోడు దగ్గరికి, బద్ధకస్తుడి దగ్గరికి దేవుడు వాడితో ఏమని చెప్పాడు తెలుసా? సోమరి, ఎక్కడికి వెళ్ళాలి? క్షేమ దగ్గరికి వెళ్ళు. క్షేమ దగ్గరికి వెళ్ళి నువ్వేం చూడాలో తెలుసా? వాటి నడతను చూడు అన్నాడు. అంటే క్షేమ ఎలా నడుస్తుందో చూడు అని చెప్పాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా వివేకాన్ని గురించి దేవుడి వాక్యం మాట్లాడుతూ, దేవుని వాక్యం చెబుతూ, మీరు దేవుని బిడ్డలైన మీరు పాము వలె ఎలా ఉండాలంట? వివేకమును పావురము వలె నిష్కళంకమైన వారిగా ఉండండి అని చెప్పాడు. అంటే
ప్రకృతిని చూపించు, పక్షులను చూపిస్తూ, చెట్లను చూపిస్తూ, పిల్లరా ఉపమాన క్రమంలో దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు మానవులను ఉద్దేశించి. ప్రైజ్ ది లార్డ్. మానవుని కొరకు మాత్రమే దేవుడు వీటిని చేశాడు. ఈరోజు మనము వాక్యాన్ని నేర్చుకునబోతూ ఉన్నాం. ఈరోజు మనం యోబు గ్రంథము 39వ అధ్యాయాన్ని మనం చదివాం. యోబు గ్రంథానికి మొత్తం 42 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు? 42 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయంలో యోబు ఆశీర్వాదముల గురించి ఉంటుంది. యోబు ఎన్ని ఆశీర్వాదాలు పొందాడో ఉంటుంది. చివరి అధ్యాయంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఉంటుంది. ఆశీర్వాదాలన్నిటినీ ఎలా కోల్పోయాడో ఉంటుంది. మరి చివరి అధ్యాయంలో యోబు రెండంతల ఆశీర్వాదాన్ని ఎలా పొందుకున్నాడు అనేది ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఈ మిగిలిన అధ్యాయాలు అంటే మొదటి అధ్యాయాన్ని చివరి అధ్యాయాన్ని తీసేస్తే ఎన్ని అధ్యాయాలు? 40 అధ్యాయాలు. ఈ 40 అధ్యాయాల్లో యోబు తన స్నేహితులు, దేవుడు మాట్లాడినటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. యోబును ఉద్దేశించి తన స్నేహితులు యోబును ఉద్దేశించి మాట్లాడారు. అబ్బాయి, నువ్వు పాపం చేసి ఉంటావు. అబ్బాయి, నువ్వేదో చేయరాని పని చేశావు, చేయకూడని పని చేశావు, పాపం చేశావు, పాపం వల్ల నువ్వు పట్టబడ్డావేమో, అందుకే ఈ శిక్షను నువ్వు అనుభవిస్తున్నావేమో అని యోబును హెచ్చరించిన సందర్భాలు మనకు మిగిలినటువంటి అధ్యాయాల్లో కనిపిస్తాయి. పిల్లల 38వ అధ్యాయంలో యోబు ప్రియమైన దేవుని బిడ్డలారా వారికి ప్రత్యుత్తరం చేసిన తర్వాత దేవుడు యోబును పిలిచాడు. అక్కడ 38వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివితే, 38వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివితే అక్కడ దేవుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవుడు సుడిగాలిలో నుండి యోబుతో మాట్లాడటం మొదలు పెట్టాడు. పిల్లరా, ఆ అధ్యాయం అంతా మీరు చదివితే ఇదిగో జ్ఞానము లేని మాటలు చెప్పి నిన్ను చెరిపేస్తున్నారేమో, జాగ్రత్త అని చెప్పుకుంటూ వచ్చాడు. పిల్లరా, సముద్రం గురించి చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సంగతులను గురించి చెప్తూ పిల్లరా ఈ 39వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అడవిలో ఉన్నటువంటి మేకలు, కొండ మేకలు ఈడు కాలముని నీకు తెలియలా అని కూడా దేవుడు ప్రశ్న వేశాడు. అడవిలో ఉన్న మేకలను గురించి కూడా చెప్పాడు. పిల్లరా, ఈ 13వ వచనంలోనికి వచ్చేసరికి పిల్లరా 39వ అధ్యాయము 13వ వచనంలోనికి వచ్చేసరికి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటయ్యా అంటే, నిప్పుకోడి సంతోషము చేత రెక్కలు ఆడించును. ఫుల్ స్టాప్ ఉందా? ఫుల్ స్టాప్ ఉందా లేదా? ఉందా అంటే స్టేట్మెంట్ అది. నిప్పుకోడి దానికి సంతోషం కలిగిందంటే ఏం చేస్తుందంట? రెక్కలు ఆడిస్తుందంట. అది అర్థమైందా? అది అట్లా నవ్వుపోయినా దాని అర్థం అది. ప్రైజ్ ది లార్డ్. రెక్కలు ఆడిస్తుందంట సంతోషంగా. తర్వాత అంటాడు, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నను. రెక్కలు ఉన్నాయి, తర్వాత ఏమున్నాయి? రెక్కలు ఉన్నాయి, వెంట్రుకలు కూడా ఉన్నాయి. ఉన్నను, రెక్కలున్నా వెంట్రుకలున్నా అది ప్రియమైన దేవుని బిడ్డలారా వాత్సల్యము కలిగినదిగా ఉన్నదా? దానికి వాత్సల్యం ఏమాత్రమైనా ఉందా? ప్రశ్న. అవునా? ప్రశ్నేనా? సమాధానం లేదే లేదు. దానికి ఏమి లేదంట. రెక్కలు ఉన్నాయి కానీ, ఈకలు ఉన్నాయి కానీ, ఎంట్రుకలు ఉన్నాయి కానీ దానికి వాత్సల్యం లేదు. ప్రేమ అంటే ఏంటో తెలియదు, సంతోషం ఏంటో తెలియదు, సమాధానం అంటే ఏంటో తెలియదు, కష్టం అంటే ఏంటో తెలియదు, సుఖం అంటే ఏంటో తెలియదు అంటాడు. అది రెక్కలు వెంట్రుకలు కలిగి ఉన్నాను, దానికి వాత్సల్యం అంటే ఏమిటో తెలియనా? తెలుసా? లేదు సుమి, లేదు. అదేం చేస్తుందో తెలుసా? దాని గురించి చెప్తాడు. ఈ దేని గురించి చెప్పాలి, అందరూ చెప్పాలి. దేని గురించి? నిప్పుకోడి. దాని నిప్పుకోడికి రెక్కలు ఉన్నాయి, ఎంట్రుకలు ఉన్నాయి,
కానీ దానికి ఏం లేదు, ఆశ్చర్యం లేదు. అది ఏం చేస్తుందో తెలుసా? ఈ నిప్పుకోడి గుడ్లు పెట్టుద్దాం. ఏం చేస్తుంది? గుడ్లు పెట్టద్దు. పెట్టిన గుడ్లు ఏం చేస్తుందో తెలుసా? ధూళిలో పాతి పెట్టుద్దంట. ఉందా మాట? పాతి పెట్టదు. కష్టపడి ధూళిలో పాతి పెట్టదు, దుమ్ములో పాతి పెట్టదు. ఆ పాతి పెట్టినప్పుడు అది ఆలోచన చేయదు. మీకు తెలుసా? ఒక్కకి కూడా ఆలోచన ఉంటుంది, పిల్లికి కూడా ఆలోచన ఉంటుంది. పిల్లి తన పిల్లలను పెంచే లోపు, పిల్లి తన పిల్లలను పెద్దం చేసే లోపు కనీసం 4 ఇళ్ళు అన్న తిప్పుద్ది. ఎందుకో తెలుసా? ఎక్కడ పర్మనెంట్గా ఉంటే పిల్లలు తనకు ఎక్కడ దూరం అయిపోతారన్న భయం. 4 ఇళ్ళు తిప్పుద్ది, లాస్ట్కి పెంచి పెద్ద చేస్తుంది. వినండి జాగ్రత్తగా. కుక్క పిల్లల మీద విశ్వాసం కలిగి ఉంటుంది, ప్రేమ. ప్రైజ్ లార్డ్. గేద దూడని ఉదయం పూట సాయంత్రం పూట నువ్వు స్నానం చేయించవసరంలే, అది నాకుద్ది, ప్రేమ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, మనకు పుట్టిన మన పిల్లల్ని ఉదయం పూట సాయంత్రం పూట కనీసం ఎక్కడికన్నా వెళ్ళొస్తే ముద్దు పెట్టుకుంటాం. ఎందుకో? ప్రేమ. కానీ ఈ నిప్పుకొడికంట గుడ్లు పెట్టుద్దంట, గుడ్లు బూడిదలో పెట్టుద్దంట. అవి పిల్లలు అయితేనంట అంటారు. 16 వచ్చిన చదవండి. అది తన పిల్లలు తనవి కానట్టు, పిల్లలు మొత్తానికి పెరిగినాయి అనుకో, పిల్లలు తనవి కానట్టుగా వాటి మీద ఏం చేస్తుందంట? కఠినము చూపిస్తుంది, కాఠిన్యము చూపిస్తాం. ఏంటిది అది? చెప్పాలి. ఏంటిది అది? నిప్పుకోడి ఏం చేస్తుంది? కాఠిన్యం చూపిస్తుంది. తర్వాత దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. ప్రైజ్ లార్డ్. ఒకసారి అందరూ 2 చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినండి. నిప్పుకోడికంట పిల్లల్ని చూసి, నా పిల్లలు కదా, నేను కన్న పిల్లలు కదా. కోడి పిల్లల్ని ఏం చేస్తుందో తెలుసా? తన భాషలో పిలుస్తుంది. గెద్దొచ్చినప్పుడు, కాకి వచ్చినప్పుడు తన భాషలో పిలుస్తుంది. రా 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 అంటది. రెక్కల కిందకు పెట్టుకుంటుంది. కాపాడుద్ది కోడి. ప్రైజ్ లార్డ్. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, కోడి తన పిల్లలను తన రెక్కల కింద పేర్చినట్లుగా నేను మిమ్ములను కాపాడుతున్నాను అన్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. కానీ నిప్పుకోడి ఏం చేస్తుందో తెలుసా? పిల్లల మీద ఏం చూపిస్తుందంట? కాఠిన్యము చూపిస్తుంది. తర్వాత నిప్పుకోడిలో ఉన్న గుణం ఏమిటో తెలుసా? అది తన కష్టము వ్యర్థమైపోతుందన్న చింత దానికి లేదు. ఈ రోజున చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ కష్టం వ్యర్థమైపోతుందన్న చింత వారిలో కనిపించట్లే. ఈ రోజున చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, సొంత బిడ్డల్ని కన్న బిడ్డలను, సొంత బిడ్డలను, ప్రియమైన దేవుని పిల్లలారా, సొంత బిడ్డలను కన్న బిడ్డల మీద కాఠిన్యము చూపుతున్న తల్లిదండ్రులు లేదా? ఉన్నారు. తమ కష్టము వ్యర్థమైపోతుంటే, తమ కష్టము ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు పగలంతా ఎండలో కష్టపడి సంపాదించి ఆ సంపాదన వ్యర్థమైపోతుంటే, ఆ సంపాదన అనవసరమైన వాటికి పోతామంటే, ఆ సంపాదన ఎందుకు పనికిరాని వాటి వైపునకు వెళ్ళిపోతామంటే, ఈ రోజున జనము చూసి నాకేంట్లే అన్నట్లుగా ఉండలేదా? వినండి. నిన్న డ్రింక్ కొంటాక ఒక షాప్లోనికి వెళ్ళా. డ్రింక్ కొంటాక ఒక షాప్లోనికి వెళ్తే అక్కడ ప్రియమైన దేవుని పిల్లరా, ఒక ఆయన వచ్చి డ్రింక్ ఇమ్మన్నాడు. డ్రింక్ ఇచ్చాను మొత్తం. ఇచ్చిన తర్వాత ఆ డ్రింక్ బాటిల్ మీద 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు. ఎవరో షాప్ ఈ దుంకుంటాడా? ఎంత ఉంటే ఎంత తీసుకున్నా. ఆయన ఏమన్నాడు తెలుసా? అక్కడ ఎత్తానికైతే నీకు మనసు వస్తుంది, ఇక్కడ ఎత్తాను మనసు అత్తరాగా అన్నాడు.
ఏమన్నారు? ఎక్కడిస్తానికి ఆ డ్రింక్ ఎందుకు తీసుకున్నాడు, ఆ గ్లాస్ ఎందుకు తీసుకున్నాడు ఆయన కరెక్ట్ అయిపోయింది. అందుకే ఆయన అన్నాడు, అక్కడ మాత్రం నీకు మనసు వస్తుంది, ఇక్కడ మాత్రం సత్తరావే అన్నాడు. ఏమన్నా లెక్క అని మాట్లాడతా నా ఇష్టం అదే పట్టుకొని అల్లైపోయాడు. ఎందుకో తెలుసా, అక్కడేమో అనవసరంగా పాడుతున్నాడు, ఇక్కడ 5 రూపాయలు లెక్క అడుగుతున్నాడు అని మాట్లాడలేక. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఈరోజు చాలా మంది తమ కష్టార్జితం వ్యర్థమైపోతా ఉంటే, తమ కష్టార్జితం పాడైపోతా ఉంటే, పగలల్లా కష్టపడి పని చేస్తూ తమ సంపాదన వ్యర్థమైపోతా ఉంటే, ఈ రోజున తమ సంపాదన పోతుందే అని వారికి చింత. నా సంపాదన ఎందుకు నాకు కష్టమైపోవాలి, నా బిడ్డలు తినారు కదా, నేను తినారు కదా, నా కుటుంబం అనుభవించారు కదా, ఎందుకు నా సంపాదన నా పాడు చేసుకుంటున్నాను అన్న భయం లేదో. కారణం ఏంటో తెలుసా, వీళ్ళ మనసు ఎటువంటి మనసు చెప్పండి, ఎటువంటి మనసు? గట్టిగా చెప్పండి, ఎటువంటి మనసు? గట్టిగా చెప్పండి, ఏ మనసు? లేదు ఏరు మనసు నేను చెప్పాను ఇంకోట. ఎటువంటి మనసు? నిప్పుకోడి మనసు. చెప్పండి, ఏ మనసు? నిప్పుకోడి. ఈరోజు నిప్పుకోడిలో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ పాఠములను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు నిప్పుకోడి అన్నాం కదా, ఆ నిప్పుకోడిని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే ఆస్ట్రిచ్ అంటారు. ఆస్ట్రిచ్. ప్రియమైన దేవుని పిల్లరా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఆస్ట్రిచ్ అనేటువంటిది పిల్లరా పక్షి అనాలి. పక్షి అంటే ఏం చేయాలి చెప్పండి? పక్షి అంటే ఏం చేయాలి? ఎగరాలి. ఆస్ట్రిచ్ పక్షి ఎగరాలి, కానీ ఇది ఎగరలేదు. కారణం ఏంటో తెలుసా? దీని ఎత్తు ఎంత ఉంటుందో దీనికి ఉన్నటువంటి శరీర ఆకృతిని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇది సుమారు 150 కేజీలు బరువు ఉంటుందంట. ఎంత? 150 కేజీలు బరువు ఉంటుంది. దీని ఆకృతి ఎట్లా ఉంటుందంటే 2 సన్నటి కాళ్ళు పిల్లర్లు వెళ్ళే పైకి వెళ్తాయి. ఎత్తు ఏమో 5 అడుగులు ఉంటుందంట. 5 నుంచి 9 అడుగులు ఉంటుంది. 2 కాళ్ళు ఎట్లా ఉంటాయి? పిల్లర్లు వెళ్ళే సన్నగా పైకి వెళ్తాయి. పైకి వెళ్ళిన తర్వాత దాని మీద ఆ భాగము అదేమంటారు, ఆ వ్యవస్థ అంతా కూడా, ఆ శరీర భాగం అంతా కూడా ఒక పెద్ద కోడిగుడ్డు కనుక బోర్లెత్తి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. పైన పెద్ద తప్పేడ లాగా ఉంటుంది పైన. అక్కడి నుంచి ముందు నుంచి ఒక చిన్న తాడెళ్ళే పైకి లేగుతుంది. పియ్యి అంట. ఆ పైకి లేచిన తర్వాత ఆ తాడు మీద మూలన చిన్న తలకాయ ఉంటుంది. అర్థమైందా? ఎంత తలకాయ? చిన్న తలకాయ. బాడీ ఎంత ఉంది? ఎన్ని కేజీలు ఉంది చెప్పండి? ఎన్ని కేజీలు ఉంది? 150. కానీ తలకాయ ఎంత ఉంది? కొంతమందిని మనం చూసాట, ఒరే తలకాయ అంటారు చూసారా? ఆ పక్షిది. ప్రైజ్లా. అందుకే దేవుడు నిప్పుకోడి గురించి చెప్పాలనుకుంటే వినండి. దాని పరుగు ఎంత పరిగెత్తుందో తెలుసా? అదంట ప్రియమైన దేవుడి పిల్లారా, ఈ నిప్పుకోడి సుమారు 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుందంట. ఎంత? 70 కిలోమీటర్ల వేగం. అంటే ఒక గుర్రంతో పాటుగా పరిగెత్తుంది. గుర్రం స్పీడ్గా ఎంత పరిగెత్తుందో అంత స్పీడ్తో పరిగెత్తుంది. ఒక సింహం ఎంత స్పీడ్తో పరిగెత్తుందో అంత స్పీడ్తో పరిగెత్తుందంట. ఏంటిది? నిప్పుకోడి. ఆస్ట్రిచ్. ప్రియరా, దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ నిప్పుకోడిని చూపించి ఎంత పెద్ద ఆకృతి నుండి ఎంత పరిగెత్తగలిగినటువంటి పక్షి, ఇదిగో ఇంత ఆకృతి కలిగినటువంటి వ్యక్తి, ఎంత పెద్ద పక్షి, కానీ దీనికి ఎంత ఏమి లేదంట పిల్లలంటే చెప్పండి ఏమి లేదంట పిల్లలంటే వాత్సల్యం లేదు, కఠినం చూపిస్తుంది. ఈ నిప్పుకోడి ఏం చేస్తుందంట? తన కష్టము వ్యర్థమైపోతుందన్న చింతే పడదంట. ఆ పోతే పోయింది అన్నట్టుగా ఉంటుంది. ఈ రోజున
ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని ఆత్మీయ అనుభవములు ఈ నిప్పుకోడిలో నుండి మనం నేర్చుకుందాం. చదువుదాం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు యోబునకు చూపిస్తూ అంటాడు, యోబు ఆ నిప్పుకోడిని చూడని ఆయన, ఆ నిప్పుకోడిని చూడు, నువ్వు కూడా నిప్పులో కోడి లాగుంటావేమో, జాగ్రత్త అని యోబును హెచ్చరిస్తూ దేవుడు చెబుతున్నటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిప్పుకోడి ఎందుకు తన కష్టము వ్యర్థమైపోతున్నా దానికి చెంత ఎందుకు లేదు, తన పిల్లల్ని అది ఎందుకు వాత్సల్యం చూపలేకపోతుంది, ఎందుకు కఠినమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుందో నీవు అర్థం చేసుకుంటే నీ బ్రతుకు కూడా అట్లాగే ఉంటే నీ పిల్లల మీద నువ్వు కఠినంగా ఉంటున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది, నాకు తెలిసిన కుటుంబం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు ఆడపిల్లలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్దమ్మాయి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుందామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పిల్లంది నువ్వు చెప్పిన పెళ్లి చేసుకోవాలని చెప్పి సొంతంగా పెళ్లి చేసేసుకుంది. మొత్తానికి ఒప్పించింది, తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత రెండో అమ్మాయి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయింది. అప్పటికే బోడని కళ్ళగా అందేమో, ఏమని కల, నేను వెంకాయమ్మకి వెళ్ళాను, ఏం జరిగిందని శ్రీమంతానికి వెళ్ళా, పెళ్ళికి వెళ్ళా, ఇంకా శ్రీమంతానికి వెళ్ళా, పెళ్ళికి వెళ్ళా, అన్నప్రాసకి వెళ్ళా, అన్నిటికి వెళ్ళా. కాబట్టి ఇప్పుడు నేను ఇవన్నీ రావాలి బాగా కలగనేసింది. కలగనేస్తే చెప్ప పెట్టగానే చిన్నమ్మాయి వెళ్ళిపోయింది. ఎక్కడ ఉంటుంది రైసులో, ఎక్కడ ఉంటుంది? నేను అన్నాను పోతే పోయింది అంటే వెళ్ళి రావచ్చుగా అంటదే. నన్ను కాదనుకున్న జంతువులు ఏంటంట, నన్ను కాదని వెళ్ళిపోయింది కాబట్టి నేను 3 సంవత్సరాలు ఉన్న తర్వాత గర్భవతి అయినా వెళ్ళా. 7వ నెలలో నేను వెళ్ళా, అంతకుముందు 4-5 సార్లు వెళ్ళాను. 7వ నెలలో నేను వెళ్ళిన తర్వాత ఆ తర్వాత కన్న తర్వాత నేను వెళ్ళింది. ఎవరు మళ్ళీ ఎవరేమన్నా ఏ కఠిన నిప్పుకోడిలాగా కఠినమైపోయింది మనసు. రోజున చాలా మంది తల్లిదండ్రులు నిప్పుకోడిలాగా ప్రవర్తిస్తున్నారు, కఠినమైన మనస్సును కలిగి ఉంటున్నారు, బిడ్డల మీద కఠినమైన జీవితాన్ని, కఠినమైన ఆలోచనలు కలిగి ఉంటున్నారు. నాయన కన్న బిడ్డే కదా, నా బిడ్డే కదా, నేను కన్న బిడ్డే కదా అన్న ఆలోచన రావటం లేదు. కారణం ఏంటో తెలుసా? మనిషి నిప్పుకోడిలాగా మారిపోతున్నాడు. నిప్పుకోడి రోజు రోజుకి అంతరించిపోతా ఉంది. కనిపిస్తున్నాయా నిప్పుకోళ్ళు? కనిపించట్లా. మనిషి ఏమో నిప్పుకోడిలాగా అయిపోతున్నాడు, నిప్పుకోడేమో అంతరించిపోతా ఉంది. ఇప్పుడు అందుకే దేవుడు చెబుతూ అంటున్నాడు, ఇదిగో నిప్పుకోడి నీకుసారి చూడు, అది తన పిల్లల మీద ఏం కలిగి ఉంటుందంట? కాఠిన్యం కలిగి ఉంటుంది. రెండవది అంటది, తన కష్టము వ్యర్థమైపోతుందన్న భయము దానికి, చింత దానికి లేదు. ఈ రోజున చాలా మంది ఉదయం నుంచి దగ్గర నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి, ఎంతో కష్టపడి పనిచేసి, ఇదో చెమట వచ్చి, ఇదో ఎంతో కష్టపడి ఒక 1000 రూపాయలు తీసుకొస్తే ఆ 1000 రూపాయలు 500 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలని పోతా ఉంటే నీకు బాధ అనిపించట్లేదా? ఎర్ర టగ్గిలో కళ్ళు తిరుగుతున్నా పని చేసేవి కదా, ఇదిగో నువ్వు నీ సంపాదన వ్యర్థంగా వెళ్ళిపోతుంటే నీకు బాధ అనిపించడం లేదా? కారణం ఏంటో తెలుసా? ఏ మనసు ఇది? చెప్పండి, ఏ మనసు ఇది? నిప్పుకోడి. చెప్పండి, ఏ మనసు ఇది? గట్టిగా చెప్పాలి. ఏ మనసు ఇది? నిప్పుకోడి మనసు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వచ్చింది నిప్పుకోడి మనసు? ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి నా మెసేజ్ ఎక్స్పోజింగ్ మెసేజ్ అంటారు. అంటే అక్కడి నుంచే తీసి నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుడు అక్కడి నుంచే మాట్లాడిపోతున్నాడు. చాలా జాగ్రత్తగా ఎందుకు ఈ మనసు వస్తుంది మనుషుల్లో? తన బిడ్డలు కూడా ప్రేమించలేని మనసు ఎందుకు వస్తుంది మనుషుల్లో? తమ కష్టార్జితం వ్యర్థమైపోతున్న బాధ కలగలేదు ఎందుకు ఇలాంటి పరిస్థితులు? చూద్దాం, చూడండి. మొట్టమొదటిది ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుదాం. 13వ వచనం చదవండి. నిప్పుకోడి సంతోషము చేత తన రెక్కలను ఆడిస్తుంది. సంతోషంగానే ఉంటుంది కానీ రెక్కలను వెంట్రుకలను దానికి కొన్నను అది ఎగరలేని స్థితిలో ఉంది.
రెక్కలు ఉన్నాయి కానీ ఇదేం చేయట్లే. చెప్పండి, రెక్కలు ఉన్నాయి కానీ ఇదేం చేయట్లే. మరి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఇది పరుగు తీస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నేను చిన్నప్పుడు పులిగడ్డలో ఒక పాట పాడేవాడు, బాగా గుర్తున్నాను. సింపుల్ పాట. ఆ పాట ఏమంటే, ఓ వా 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 మానవుడా ఎక్కడికి నీ ప్రయాణము. పాట మీనింగ్ఫుల్, కానీ ఆ పాట ఎందుకు నాకు కాస్త సెంటిమెంట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాసిన వ్యక్తి ఆత్మీయంగా రాశాడు. ఆ పాటకు నిజంగా కనుక హృదయపూర్వకంగా పాడితే ఆ పాట వింటున్నప్పుడే నీ మనస్సులో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ కన్నీరు అనేది రావటం ప్రారంభం. ఓ మానవుడా ఎక్కడికి నీ ప్రయాణము, ఎందాక నీ ప్రయాణము, ఎక్కడికి నీ ప్రయాణము, ఎందాక నీ ప్రయాణము. మనసుకు శాంతి లేక, నీ మదిలో నెమ్మది లేక, మనసుకు శాంతి లేక, నీ మదిలో నెమ్మది. పరిగెడుతున్నావా సాతానుతో, పరిగెడుతున్నావా సాతానుతో. ఎక్కడికి నీ ప్రయాణము, ఎందాక నీ పడని, ఎక్కడికి నీ ఎందాక నీ. మనసుకు శాంతి లేక, నీ మదిలో నెమ్మది లేక, మనసుకు శాంతి లేక, నీ మదిలో నెమ్మది లేక. పరిగెడుతున్నావా సాతానుతో, పరిగెడుతున్నావా సాతానుతో. ఓ మానవుడా ఎక్కడికి నీ ప్రయాణము, ఎందాక నీ, ఎక్కడికి నీ గ్లోరీ, ఎందాక నీ కబడు, ఎక్కడికి నీ, ఎందాక నీ ప్రయాణము, ఎక్కడికి నీ ప్రయాణము, ఎందాక నీ ప్రయాణము, ఎక్కడికి నీ ప్రయాణము, ఎందాక నీ ప్రయాణము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ నిప్పు కోడిలో తన బిడ్డలనే మీద, తనకు బిడ్డల మీదే, తనకు పుట్టిన తన బిడ్డల మీదే ఎందుకు వాత్సల్యం చూపలేకపోతుంది? ఎందుకు తన కష్ట జీతము వ్యర్థమైపోతున్నా, తన కష్టము వ్యర్థమైపోతున్నా దానికి చింత కలగటం లేదు అని అంటే, మొట్టమొదటిది అది పక్షి జాతికి, అది పక్షి జాతికి చెందింది. పక్షి అంటే దానిలో ఉండే మొట్టమొదటి గుణం ఏంటో తెలుసా? ఆ పక్షి మొట్టమొదటిగా ఎగరాలి. చెప్పండి, ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, ఏం చేయాలి? ఎగరాలి. నువ్వు ఎగరాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు వారు మధ్యాకాశంలోనికి ఒక రోజు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు బోర మోగబోతా ఉంది. ఆ బోర మోగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడిన వారు, నమ్మి బాప్తిసం పొందిన వారు, ప్రభువును అంగీకరించిన వారు, ప్రభువును గుర్తెరిగిన వారు, దేవునితో నడిచిన వారు, యెహోలోకమును త్యాగించి దేవుని కొరకు డిసిషన్ తీసుకున్న వారు ఒక రోజు ఎగిరిపోబోతా ఉన్నారు దేవుని దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. నువ్వు ఎగిరే అనుభవంలో ఉండాలి. క్రైస్తవుడు ఎగిరే అనుభవంలో ఉండాలి, కానీ పరిగెత్తే అనుభవంలో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? గెహాజీ పరిగెత్తాడు. ఎక్కడికి పరిగెత్తాడో తెలుసా? ఒక వ్యక్తి ప్రియులారా రథం మీద, గుర్రం మీద ఎగురుకుంటూ ఇదిగో షోమ్రోనులో దైవజనుడు అక్కడ ఉన్నాడు. ఆ దైవజనుడు దగ్గరికి వెళితే, ఆ దైవజనుడు దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకుంటే నువ్వు స్వస్థత పొందుతావు, నా యజమానుడు బాధపడతాడు అని ఒక చిన్నది చెప్పిందంట. చెప్పింది ఎవరో? చిన్నది చెప్పింది. షోమ్రోనులో దైవజనుడు ఉన్నాడు.
దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నా యజమానుడు బాగుపడతాడని చెప్తే గుర్రం మీద ఎగురుకుంటూ వచ్చాడు, రథం మీద ఎగురుకుంటూ వచ్చాడు. వచ్చి దైవజనుడి దగ్గరికి రాబోతా ఉంటే దైవజనుడు అన్నాడు, ఇదిగో నువ్వు రావాల్సిన పని లేదు. గెహాజీని పిలిచి అన్నాడు, ఇదిగో తన అభిషేకాన్ని, తన సేవకుని, తనలో ఉన్న ఆత్మీయతను ఎవరికైతే ఇద్దామని ఆలోచన కలిగి ఉన్నాడో ఆ అభిషేకాన్ని పొందుకోవలసినటువంటి గెహాజీని పిలిచి అన్నాడు, ఇదిగో అక్కడ వస్తున్నాడు, షోమ్రోనులో నుంచి వస్తున్నాడు, అతని పేరు నయమాను, అతడు సైన్యాధిపతి. నువ్వు అతనికి చెప్పవలసింది ఏంటయ్యా అంటే, యొర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునిగి స్వస్థత పొంది పొమ్మని చెప్పవయ్యా అన్నాడు. గెహాజీ వెళ్ళి అతనితో చెప్పాడు, యొర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు, నీకు స్వస్థత కలుగుద్ది, వెళ్ళిపో అన్నాడు. కోపం వచ్చేసింది నయమానుకి. నా మీద చేతులు పెడతాడనుకున్నాను, నన్ను గొప్పగా ఎంచుతాడనుకున్నాను, వెళ్ళేసరికి సోఫా వేసి పెడతాడనుకున్నాను, పాస్టర్ గారి ఇంటికి వెళ్తే మంచి కుర్చీ ఉంటుందేమని అనుకున్నాను, కనీసం పాస్టర్ గారు లోపలికి కూడా రమ్మల్లా, ఇదిగో బయట నుంచి బయటకే పోమన్నాడు. ఆయనేమి పాస్టర్ గారు కనీసం బుద్ధి లేదు, కనీసం గౌరవించడం కూడా తెలియదు, ఈయనేమి పాస్టర్ గారు అనుకున్నాడు. ఎవరో చెప్పండి. నిన్న నాకు అనుభవం కలిగింది. ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళే ఎండలో, ఆయన కనీసం నేను ఎండలో దిగితే కూర్చోడానికి పడాల, నాకు భలే కోపం వచ్చింది. ఈయన పాస్టర్ గారు కనీసం కూర్చోమని కూడా అనేది అనిపించింది నాకు. రాత్రి వాక్యం చదువుతుంటే దేవా వందనాలు అయినా తప్పు చేశారు అనిపించింది. గెహాజీ మనసు ఈయన పాస్టర్ గారు అసలు కనీసం నమ్మలేదని కోపం వచ్చేసి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నవాడు అన్నాడు, ఏమన్నాడు, యొర్దాను నదిలో మనం మురుగు పొందితే పొందుతా లేకపోతే లేదనగా యొర్దాను నదిలో 7 సార్లు మునగానే అతని దేహం అంట ఏమైంది, పసిపిల్లవాడి దేహం వల్లే మారిందంట. మారగానే అరే బాగుపడ్డాను రా, బంగారం తెచ్చాను, వెండి తెచ్చాను, ఇద్దామనుకున్నాను, గౌరవం ఇవ్వలేదని చెప్పి తీసుకెళ్ళిపోతున్నా, లేదు తిప్పండి రా వాళ్ళు అన్నాడు. ఎక్కడికి మళ్ళీ చూశాడు ప్రవక్త, అన్నాడు వాడు డబ్బులు ఎత్తుకొస్తున్నాడు, బట్టలు ఎత్తుకొస్తున్నాడు, క్షీణాలు వస్త్రం తీసుకొస్తున్నాడు, డబ్బులు ఇచ్చేవాళ్ళకి కనిపిస్తున్నాడు. ఇచ్చాడు, ఆడి డబ్బులు ఆడితోనంటే నాకు నీ ₹1 కూడా వద్దని చెప్పు, తీసుకుపోమని చెప్పి అన్నాడు. గెహాజీ చూడగానే అనిపిస్తుంది, అరే డబ్బులు చక్కా సిరిగిపోయింది, చక్కా వేసుకుని క్షీణాలు వస్త్రం. ఈయన తెలిస్తేగా ఆయన ఏం కప్పుకుంటాడు తెలుసా, ఒంటి చర్మం. ఏం కప్పుకుంటాడు, ఒంటి చర్మం. ఈ తోలు మొహం గడికి తోలు తప్పించి ఇంకేం తెలుసు, క్షీణాలు వస్త్రంలో ఉన్న విలువ తెలుసా అనుకుంటున్నాడు మనసులో. పిల్లరా మొత్తానికి పెట్టాల్సిన నీళ్లు పెట్టేసాడు, ఆహారం పెట్టేసాడు, పరిగెత్తాడు. దేని కొరకు, క్షీణాలు వస్త్రం కొరకు పరిగెత్తాడు. పరుగు తీశాడు. ఎంత పరుగు తీసాడయ్యా అంటే, గెహాజీ ఎంత పరుగు తీసాడయ్యా అంటే, రథం కట్టే స్పీడ్గా పరిగెత్తి రథాన్ని కలుసుకున్నాడంట. అర్థమైందా ఎంత స్పీడ్గా పరిగెత్తాడు? రథం ఎంత స్పీడ్గా వెళ్తుంది. అందుకే అవసరం గురించి చెప్పాను, ఈ నిప్పుకోడి గురించి చెప్పాను. గుర్రం కంటే స్పీడ్గా పరిగెత్తుంది. ఈడులో నిప్పుకోడి మనసు వచ్చేసింది. ఎవరిలో? గెహాజీలో. నిప్పుకోడి బుద్ధి వచ్చేసరికి ఇక ఎగరాల్సిన వాడు, ఎగిరి ఆత్మీయతలో పట్టుకోవాల్సిన వాడు, ఆత్మీయతలో ఎగిరి అనుభవం ఉండవలసిన వాడు పరుక్కు పడ్డాడు. ఎంత పరిగెత్తాడు, గుర్రం కంటే స్పీడ్గా పరిగెత్తాడు. పట్టుకు తెచ్చుకున్నాడు, క్షీణా వస్త్రం తెచ్చుకున్నాడు, లోపలికి వెళ్ళి దాచుకున్నాడు. యథావిధిగా వెళ్ళేసరికి అన్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావన్నాడు. ఎక్కడికి వెళ్ళా, ఇంట్లో కొడుకుని వస్తున్నాను అన్నాడు. నిజం చెప్పు అన్నాడు. నిజం ఎక్కడికి వెళ్ళా, ఆడు కుష్ఠరోగం మొదలు పెట్టుకొచ్చాడు, నీకు వచ్చుద్ది ఆ కుష్ఠు, నీకు నీ కుటుంబానికి కలిగి ఉండను గాక అన్నాడు. కుటుంబం అంతా కుష్ఠవ్యాధితో బాధపడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఆత్మీయతలో ఎగరవలసిన నీవు, ఆత్మీయతలో దినదినము అభివృద్ధి చెందవలసిన నీవు, ఆత్మీయతలో దినదినము అభివృద్ధి పొందవలసిన నీవు, ఒకప్పుడు అరగంట ప్రార్థన చేసిన నీవు ఈరోజు 45 నిమిషాలు ప్రార్థన చేయవలసిన నీవు 10 నిమిషాల్లోకి వచ్చేసేవంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఏ అనుభవంలోకి వెళ్తున్నావో తెలుసా? ఏ అనుభవం చెప్పండి. ఏ అనుభవం? ఎగరడం వల్ల ఏం చేస్తున్నా? పరిగెత్తున్నా. జాగ్రత్త, పరిగెత్తే ఒకరోజు పడతావు.
యోబు గ్రంథంలో సైతాన్ని అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. నేను అటు ఇటు చెప్పండి, అటు ఇటు తిరిగే అనుభవంలో ఉన్నావేమో, పరిగెత్తే అనుభవంలో ఉన్నావేమో. పడతాను జాగ్రత్త. ఆత్మీయతలో పెరగవలసిన నీవు, ఆత్మీయతలో అభివృద్ధి చెందవలసిన నీవు, ఆత్మీయతలో లెక్కలేనంత ఎత్తైన కొండపైకి వెళ్ళవలసిన నీవు ఆత్మీయతలో దిగజారిపోతున్నావేమో. అవసరం వచ్చినప్పుడేమో అరగంట ప్రార్థన, అవసరం లేనప్పుడేమో 10 నిమిషాల ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త. నీ బ్రతుకును ఒక్కసారి ప్రభు దగ్గర పెడుతున్నాను. నువ్వు అలాంటి స్థితిలో నీకు వెళితే ఆస్ట్రిచ్లాగా, నిప్పుకోడిలాగా ప్రభు అంటాడు, ఒక్కసారి నిప్పుకోడిని చూడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. నిప్పుకోడిలో ఉన్న మొట్టమొదటి అనుభవం. ఎందుకు అది తన పిల్లల మీద కఠిన్యత చూపుతుంది? ఎందుకు తన కష్టార్జితమైన వ్యర్థమైపోతున్న చింత లేదు అని అంటే, ఒకటి చెప్పండి, అది ఏ అనుభవంలోకి వెళ్ళిపోయింది? చెప్పండి, ఏ అనుభవంలోకి వెళ్ళింది? ఎగరవలసింది ఏం చేస్తుంది? పరిగెత్తు. ఎక్కడ పరిగెత్తా? ఎక్కడ వరకు పరిగెత్తా? ఏ చోటికి పరిగెత్తా? ఆ పరుగులన్నీ ఆగే రోజు ఒక రోజు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పరిగెత్తి 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 ఏం సంపాదిస్తా? దేవుని లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా, దేవుని దీవెన లేకుండా నువ్వు పరుగులు తీసి మాత్రం ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నాను దేవుని సామర్థ్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆశీర్వాదం లేకుండా పరుగు తీస్తే, ఆ పరుగులో దేవుని చిత్తము లేని పరుగు నువ్వు తీస్తే, దేవుని చిత్తంలో నువ్వు ఎరిగే అనుభవంలో ఉంటే, ఎగిరే అనుభవంలో ఉంటే, పావురపు అనుభవంలో ఉంటే, పావురపు జీవితంలో నువ్వు ఉంటే, ఎగిరే అనుభవంలో నువ్వు ఉంటే, నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఎవడయ్యా పరిగెత్తేదయ్యా అనంటే, నోవాహంట వాడలో నుంచి మొట్టమొదట ఏం వదిలేడు తెలుసా? పావులు. ఆ పావులు భూమి మీద తనకు అరికాలు పెట్టే ఖాళీ కూడా లేక, ఎతికి 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 ఒక చెట్టు కొమ్మని, ఒక ఆకును తుంచుకుని నోవాహు దగ్గరికి వెళ్ళిపోతే, నోవాహు చెయ్యి చాపి పట్టుకుని లోపలికి తీసుకున్నాడు. నోవాహు చెయ్యి మీద వాలింది, భూమి మీద వాడడానికి ఇష్టపడాల. ఏంటిది? తర్వాత కాకిని వదిలేడంట. ప్రైజ్ ది లార్డ్. ఈ కాకి నిప్పుకోడి రెండు ఒకే జాతి. తర్వాత చూపిస్తాను చూడండి పిల్లరా. తర్వాత దేన్ని వదిలేడంట? కాకిని వదిలేడంట. కాకి వచ్చే రాగానే శవాల కంపును చూసి, ఇంపుగా చూసి, కొళ్ళిపోయినటువంటి శవాలను చూసి అనుకుంటది, ఆహా ఏమి పరమన్నావు, ఏమి అన్నావు, ఏమి పరమన్నావు, ఏమి కోరిక అనుకుంటుంది. ఒక్కొక్క జంతువుని పొడుస్తుంది, టేస్ట్ చూద్దాం అనుకుంటుంది. భూమి మీదే మిగిలిపోయింది కాకి. ప్రైజ్ ది లార్డ్. కాకిలాగా ఉంటావా? పావురంలాగా ఉంటావా? కాకిలాగా ఇహలోక జీవితానికి అలవాటు పడతావా? పావురంలాగా ఎగిరే అనుభవంలో ఉంటావా? స్తోత్రం కలుగును గాక. కాకిలాగా భూమి మీద ఉండిపోతావా? పావురంలాగా ఎగిరిపోయే అనుభవంలో ఉంటావా? ప్రైజ్ ది లార్డ్. ఆయన బాప్తిస్మం తీసుకొనగానే, యేసు ప్రభు వారి నదిలోనికి దిగి బాప్తిస్మం తీసుకొనగానే ఆయన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు, అక్కడ చాలా క్లియర్ గా రాయి ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె, పావురము కాదు, పావురము వలె. ఇట్స్ not a dove, it is the Holy Spirit. ప్రియమైన దేవుని పిల్లలారా, అది పావురము కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడు. అది పావురము కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే యేసయ్య బాప్తిస్మం తీసుకున్నాడో వెంటనే ఆయన మీదకి పావురము వలె పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆకాశంలో శబ్దం వినబడింది. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోగలిగితే, పరిశుద్ధాత్మ అనుభవంలో ఉండగలిగితే, పావురపు అనుభవంలో ఉండగలిగితే, ఎగిరే అనుభవంలో ఉండగలిగితే, ఆకాశం నిన్ను గురించి మాట్లాడుద్ది. స్తోత్రం కలుగును గాక. భూమి నిన్ను గురించి మాట్లాడుద్ది. స్తోత్రం కలుగును గాక. ఆకాశం నీ సంపాదనలు హరిస్తామంటే దేవుడు ఆకాశంతో చెప్తాడు, ఆకాశమా నా పెద్ద సంపాదనలు నువ్వు హరించడానికి వీలు లేదు, వాడు దీవించబడాలి అని చెప్పగలుగుతాడు దేవుడు. ఎప్పుడయ్యంటే నువ్వు ఎగిరే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.
పరిగెత్తే అనుభవం ఉంటే ఒక రోజు పడతావు, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిగెత్తే అనుభవంలో ఉంటే పడతాం. ఎందుకు పరిగెత్తే అనుభవంలోనికి వెళ్తున్నాం? ఎందుకు అక్కడికంటే అక్కడికి, ఎక్కడికంటే ఇక్కడికి ఎందుకు పరిగెత్తున్నాం? నా మాటలు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు పరిగెత్తే అనుభవంలో ఉండగలుగుతున్నామంటే అపవిత్రమైనటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోతున్నాం. ఈ ప్రియమైన దేవుని బిడ్డలారా, నిప్పు కూడి అపవిత్రమైనది. లేవియాకాండం 11వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక మనం చదివితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవునికి అపవిత్రమైనటువంటి జంతువులు, పక్షుల గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. లేవియాకాండం 11వ అధ్యాయము 15వ వచనము, అలాగే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 16వ వచనం 2 సార్లు దేవుడు రాశాడు. ఇదిగో ఈ నిప్పు కోడి ఎలాంటిదో తెలుసా? అది అపవిత్రమైన జంతువు. ప్రైజ్ ది లార్డ్. అది అపవిత్రమైనటువంటి పక్షి. అది అపవిత్రంగా ఉంటది. అది తినడానికి పని చేయదు. అది దేవునికి పని చేయదు. అది దేవునికి ఉపయోగపడేది కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 11వ అధ్యాయము, లేవియాకాండం 11వ అధ్యాయం 13వ వచనం, పక్షులను వీటిని హేయమైనదిగా ఎంచవలెను. అది ఏమిటో తెలుసా? 15వ వచనంలో అంటాడు, ప్రతి విధమైన కాకి, యోనా వదిలిపెట్టిన కాకి, నోవాహు వదిలిపెట్టిన కాకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విధమైన కాకి. రెండవది ఏంటంట? నిప్పుకోడి. నిప్పుకోడి దేవునికి ఎలాంటిదంట? చెప్పండి ఎలాంటిదంట? హేయమైనది. అది దాని గురించి బైబుల్ సెలవిస్తామండి. అది అపవిత్రమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో అక్కడ బైబుల్ సెలవిస్తా ఉంది. ఆ నిప్పు కోడిని గురించి మాట్లాడుతూ బైబుల్ సెలవిస్తా ఉంది. అది అపవిత్రమైన పక్షి. ఆ పక్షిని మీరు తినకూడదు. అది దేవుని దృష్టికి పనికి వచ్చేది కాదు. అది దేవునికి ఎన్న తగనిది కాదు. 11వ వచనం, పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును, కానీ మీరు పవిత్రము కానటువంటి పక్షిని మీరు తినకూడదు. పవిత్రత లేని జీవితం, పవిత్రత లేని బ్రతుకు నిప్పుకోడి బ్రతుకు. స్తోత్రం చెప్పండి. నిప్పుకోడి బ్రతుకు ఎట్లాంటి బ్రతుకు అంటండి? చెప్పండి. నిప్పుకోడి ఎట్లాంటి బ్రతుకు అంటండి? పవిత్రము లేని బ్రతుకు. ఎందుకు పరిగెత్తుంది అయ్యా అంటే పాపం కోసం పరిగెత్తుంది. ఎందుకు పరిగెత్తుంది అయ్యా అంటే పాపం చేయడం కోసం పరిగెత్తుంది. ఎక్కడికి పరిగెత్తుంది అయ్యా అంటే దేవుడు చేయవద్దన్న కార్యాన్ని చేయడం కోసం పరిగెత్తుంది. నిప్పుకోడే ఎక్కడికి పరిగెత్తున్నామంటే అంటదే దావీదులోకి దూరింది ఆ నిప్పుకోడి. ఆ దావీదులోనికి దూరినప్పుడు దావీదా ఎందుకయ్యా యుద్ధంలో వెళ్ళవలసిన నీవు, యుద్ధమందు ఉండవలసిన నీవు యుద్ధంలోనికి ఎందుకు వెళ్ళలేదయ్యా అంటే దావీదు అంటాడు, ఇదిగో నేను పరిగెత్తుతున్నానంటాడు. ఎక్కడికి పరిగెత్తున్నావు? మిద్ది మీదకి ఎందుకు ఎక్కావు? ఎక్కడ యుద్ధం మోపుగా ఉంటే అక్కడికి పరిగెత్తడానికి నుంచున్నానన్నాడు. పరిగెత్తవలసిన, ఎగరవలసిన నీవు, యుద్ధము చేయవలసిన నీవు పరిగెత్తడానికి కూర్చున్నావా? పాపములో పడిపోయాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. పవిత్రతలో ఉండవలసినటువంటి జీవితము ఈరోజు అపవిత్రమైనటువంటి పక్షి. చెప్పండి ఏంటది? నిప్పుకోడి. దేవునికి పనికిరాని పక్షి. చెప్పండి ఏంటిది? నిప్పుకోడి. అపవిత్రమైనటువంటి జీవితం, అపవిత్రమైన పనులు చేయడానికి, అపవిత్రమైన కార్యాలు చేయడానికి, అపవిత్రమైన పాపాలు చేయడానికి మనిషి ఈరోజు పరిగెత్తుతున్నాడు చీకటిలోనికి. నన్ను ఎవడో చూడట్లేదనుకుని, కానీ అంతరంగములను చూస్తున్న దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. ఆయన చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి పవిత్రపరిచేది? మనిషిని అపవిత్రపరిచేది ఏంటి? అపవిత్రంగా ఏం చేయగలుగుతుంది అని అంటే బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథం మాట్లాడుతుంటది కదా. యేసు ప్రభు వారు, ప్రియమైన దేవుని బిడ్డారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనంలో యేసు ప్రభు వారు మాట్లాడుతుంటాడు, మనుషుని లో నుండి బయటికి వచ్చున్నదే అపవిత్రపరచును, కానీ మనిషి లోపలికి వెళ్ళినది ఏది మనిషిని అపవిత్రపరచును. చదవండి మాట్లాడండి. 7వ అధ్యాయము 23వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. హృదయములో నుండి బయటికి వచ్చున్నది మనుషుని
అపవిత్రపరచును. అక్కడ యేసుప్రభు వారి శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. పరిసయ్యులు శాస్త్రులు వచ్చి అడిగారు, అయ్యా నీ శిష్యులు చేతులు కడుక్కోరు, అపవిత్రమైనటువంటి చేతులతో తింటున్నారంటే ప్రభు అంటాడు, లోపల తినేది ఏది కూడా మిమ్మల్ని అపవిత్రపరచదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో పేతురు దగ్గర కొంత దుప్పటి తెచ్చబడి అందులో అపవిత్రమైన జంతువులు ఉన్నాయంట. పేతురు చూసి అంటాడు, ప్రభువా తినమంటున్నావు, ఇవన్నీ అపవిత్రమైన జంతువులు కదా ప్రభు అంటే దేవుడు అంటాడు, ఇవన్నీ పరిశుద్ధపరచబడితే తినేదాని వల్ల నువ్వు అపవిత్రుడు కాలేవు. అపవిత్ర పరిచేది ఏదైనా ఉంది అంటే హృదయములోని ఆలోచనలు. స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ప్రియమైన దేవుడా, ఎందుకు నీ సంపాదన వ్యర్థమైపోతుంది, ఎందుకు నీ బిడ్డలు నాశనం అయిపోతున్నావు, నువ్వు పట్టించుకోలేని స్థితిలో ఉన్నావు అని అంటే మొట్టమొదటిది చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? ఆత్మీయతలో ఎగరవలసిన నీవు ఏం చేయబోతున్నావు? పడిపోతున్నావు. రెండవది ప్రియమైన దేవుని బిడ్డారా, అపవిత్రమైన జీవితానికి అలవాటు పడ్డావు. ప్రైజ్ ది లార్డ్. కథ చెప్తాను. 20-30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్టోరీ. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇట్స్ లైవ్ టెస్టిమనీ. పిల్లల చెప్తాను వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక భార్య భర్తలిద్దరు చాలా అద్భుతంగా కుటుంబంలో ఉన్నారు. పిల్లల వారికి 2 పిల్లలు, ఒక కుమార్తె. కుమార్తె పుట్టిన తర్వాత కొంపకి తెప్పలు పెట్టుకుందామె. పిల్లల భార్య భర్తలిద్దరు చక్కగా కుటుంబంతో సంతోషంగా ఉండవలసినటువంటి ఈమె ప్రియమైన దేవుని బిడ్డారా ఎవరినో పట్టుకుంది. ఆ పిల్లను తీసుకుని ఆడితో పాటు లేచి వెళ్ళిపోయింది. రోజులు గడిచిపోయి 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు గడిచిపోయి పిల్లోడు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళిపోయింది. 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన 2వ రోజే కొడుకు చచ్చిపోయాడు, చిన్న కొడుకు. చూద్దామని వెళ్తే భర్త అన్నాడు, వచ్చిందని నరికేస్తుంది అన్నాడు. నేను ఎంత దౌర్భాగ్యమైన జీవితం. కన్న కొడుకును కూడా కడచూపు చూసుకోలేని జీవితం. ఏ పాపానికి అలవాటు పడింది, ఏ పాపపు ఆలోచనలు లాగిని, ఏ పోయే కాలం వచ్చింది, పాపం పోయే కాలం వచ్చింది, మోజులో పడింది, తిరిగి 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 వచ్చింది. మొత్తానికి వచ్చిన తర్వాత వాడు వదిలిపెట్టిపోయాడు. ఇది ఒంటరి పక్షి. పెద్ద కొడుకున్నాడు కదా చూస్తాడు అనుకుంటే వాడు చచ్చిపోయాడు. కూతురుంది, తల్లి ఎలా ఉందో కూతురు ఎలా ఉంది. ఎంత బాధాకరమైన సంగతి. జీవితం నాశనం అయిపోయింది, కుటుంబం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆదరించు వారు లేక, నానేవారు లేక ఏడుస్తూ ఉంది. ఎందుకు ఈ పరిస్థితి? కారణం ఏంటి? ఎందుకు ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? ఏమైంది? పాపము కోరికలు లాగినాయి. నిప్పుకోడి లాంటి పాపం, నిప్పుకోడి లాంటి అపవిత్రత, నిప్పుకోడి లాంటి మనిషి హృదయంలో నుండి బయటికి వచ్చింది. పాపపు ఆలోచన బయటికి లాగినాయి. పాపం చేయడానికి వెళ్ళి వెనకాల శాపాన్ని కొని తెచ్చుకుంది. ఈరోజు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంది. తండ్రి ఇష్టం వచ్చినట్టుగా తిరిగాడు. 2 పిల్లలు. తండ్రి ఇష్టం వచ్చినట్టుగా తిరిగాడు. ఇష్టం వచ్చిన జీవితం జీవించాడు. చివరికి ఎయిడ్స్ తెచ్చుకున్నాడు. అదము శుభము తెలియని భార్యకి ఎయిడ్స్ అంటించాడు. ఎయిడ్స్ తో భార్య భర్తలు 2 చచ్చిపోయారు. పిల్లలు ఎటు కానీ దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. యారా సన్నాసి, నీకు పిల్లలు గుర్తుకు రాలేదేరా అని అడిగితే వాడు అంటాడు, గుర్తుకు రాలా. కారణం ఏంటో తెలుసా? వాడు నిప్పు కోడి లాంటి బ్రతుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాదా? నిప్పుకోడి లాంటి జీవితం కాదా? నిప్పుకోడి లాంటి బ్రతుకు కాదా? కారణం ఏంటో తెలుసా? ఒకటి, ఆత్మీయతలో పెరగవలసిన నీవు, ఆత్మీయతలో అభివృద్ధి చెందవలసిన నీవు ఆత్మీయతలో దిగజారిపోయి పరుగులు పెడితే ఇదే అనుభవంలోనికి వెళ్తావు. జాగ్రత్త. 2, ప్రియమైన దేవుని పిల్లలారా, రెండవది ప్రియమైన దేవుని పిల్లలారా, పాపపు కోరికలు, పాపపు ఆలోచనలు, పాపపు నడవడిక నీ మనసులో నుండి బయటకు వచ్చి దాని ఎడల వాంఛ కలిగితే ఇదే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత బాధాకరమైన జీవితం. తన పిల్లలు తాను చూసుకోలేని పరిస్థితి. ఏమైంది? భక్తిపరుడు, ప్రార్థనాపరుడు,
తన కోసం, తన పిల్లల కోసం బ్రతుకుతాడు. ప్రైజ్ ది లార్డ్. భక్తి లేనివాడు, ప్రార్థన లేనివాడు తన కోసం, తన పిల్లల కోసం కాదు, కానీ తను ఎందుకు బ్రతుకుతాడో వాడికి తెలియదు. వాడు నిప్పుకోడి లాంటి జీవితం. నిప్పుకోడి ఎక్కడ పరిగెత్తుందో తెలుసా? ఎక్కడ పరిగెత్తుందో తెలుసా? నిప్పుకోడి పరుగంట ఎప్పుడు కూడా రౌండ్గా తిరుగుతుందంట. అంటే అంటే గుండ్రంగా తిరుగుద్ది. అంటే దాని అట్లయినా తెలుసా? ఎంత స్పీడ్గా పరిగెత్తినా మళ్ళీ ఎక్కడికి వస్తుందయ్యా, ఎక్కడ నుంచున్నావో అక్కడికే వస్తుంది. నిప్పుకోడి లాంటి పరుగు పరిగెత్తితే ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి. సమయం చాలా అయిపోయింది. నా మాటలు నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని పిల్లారా, నిప్పుకోడి లాంటి అనుభవం ఏంటంటే, నిప్పుకోడి తన పిల్లల గురించి వాత్సల్యము చూపుతుంది. రెండవది చెప్పండి. రెండవది తన సంపాదన, తన కష్టము వ్యర్థమైపోతుందన్న చెప్పలేదు. కారణం ఏంటి? ఒకటి చెప్పండి. ఒకటి, ఎగరవలసింది పరిగెత్తు. నువ్వు ఎగరవలసినది పరిగెత్తే ఎట్లాగే. రెండవది పాపము కోరికలు. చెప్పండి. పాపము కోరికలు, మనసులో నుంచి వచ్చిన పాపము కోరికలు లాగినాయి. అందుకే జీవితం అలా అయిపోయింది. ఇక చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి. ఈ రెండు అనుభవాలు నీవు లాగుతున్నాయేమో, నీ మనస్సును లాగుతుందేమో, నీ హృదయాన్ని లాగుతున్నాయేమో, పాపపు కోరికలు లాగుతున్నాయేమో, ఆత్మీయతలో పెరగవలసిన నీవు దిగజారిపోతున్నావేమో. ఒక్క నిమిషం నువ్వే పరిశీలన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చూద్దాం. ఒక్క నిమిషం లేచి నిలబడదాం. ప్రభువా, ఒకప్పుడు అరగంట నుంచి